పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్లాంట్ విత్ పెన్షన్, సామాజిక పెన్షనరే పర్యావరణ రాయబారి. సామాజిక సంక్షేమానికి హరిత తోరణం, లబ్ధిదారుల సైన్యంతో సరికొత్త విప్లవం. ప్లాంట్ విత్ పెన్షన్ ప్రతిపాదన చేస్తున్న డాక్టర్ ఎస్ ముకుందరావు. దీని ద్వారా పచ్చదనంతో పాటు ఆదాయ వృద్ధి. ప్రతి ఏటా జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. 364 రోజులు పర్యావరణాన్ని నాశనం చేసి ఆ ఒక్కరోజు మాత్రం ఒక మొక్క నాటి ప్రతిజ్ఞలు చేయడం పరిపాటిగా మారింది. మరుసటి రోజు ఆ నాటిన మొక్క పరిస్థితిని కనీసం పట్టించుకున్న నాదుడే ఉండడు. ఈ ఆచరణ పరిధిని దాటి పర్యావరణ రక్షణకు ఇక నిరంతరం వ్యవస్థాగత ఉద్యమంగా మార్చాలనే సరికొత్త ఆలోచనతో ప్లాంట్ విత్ పెన్షన్ రాష్ట్రంలోని సామాజిక భద్రతా పెన్షన్ల లబ్ధిదారులను పర్యావరణ పరిరక్షణతో అనుసంధానించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని విద్యావేత్త డాక్టర్ ఎస్ ముకుందరావు ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ వ్యవస్థను ఏమాత్రం మార్చకుండా, కొత్త ఆర్థిక భారం లేకుండా ఆంధ్రప్రదేశ్ను నందనవనంగా మార్చడానికి ఈ వినూత్న భావన ఒక దిక్సూచిగా నిలుస్తుందని, అందుకు ఆయన చేస్తున్న సూచనలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. లబ్ధిదారుల సైన్యంతో సరికొత్త విప్లవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని వర్గాలకు చెందిన సుమారు 65 లక్షల మంది సామాజిక భద్రతా పెన్షన్లు పొందుతున్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళల పెన్షన్ల రూపంలో గ్రామ వార్డు సచివాలయ ద్వారా ప్రతి నెల నేరుగా లబ్ధిదారులకు నగదు అందజేసే అత్యంత సమర్థవంతమైన వ్యవస్థ మనకుంది. ఈ అపారమైన మానవ వనరులను ప్రకృతి రక్షణ కోసం ఉపయోగించుకోవాలన్నదే ఈ పథకం యొక్క మూల సిద్ధాంతం. ప్రతి పెన్షనర్ ఒక మొక్కను నాటి బాధ్యతగా పెంచేలా ప్రోత్సహిస్తే అది కేవలం ప్రభుత్వ సాయం గ్రహించడమే కాకుండా సమాజానికి తిరిగి సేవ చేసే ఒక గొప్ప అవకాశంగా మారుతుంది. హక్కులతో పాటు బాధ్యతలను గుర్తు చేసే విధంగా ఈ సరికొత్త ప్రక్రియ సాగుతుంది. ఆచరణాత్మక కార్యాచరణ, మొక్కల ఎంపిక. ఈ ప్రతిపాదన ప్రకారం గ్రామ వార్డు సచివాలయాలు ప్రతి నెల పెన్షన్ పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారులకు ఒక మొక్కను అందజేయాలి. సదరు లబ్ధిదారుడు ఈ మొక్కను నాటిన ఫోటోను జియో ట్యాగింగ్ సాంకేతికతతో డిజిటల్ పద్ధతిలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ మొక్క కనీసం 7 ఏళ్ల పాటు సురక్షితంగా జీవించేలా చూసుకునేలా బాధ్యతను పెన్షనర్లకు అప్పగించాలి. ప్రాంతీయ భౌగోళిక పరిస్థితుల అనుగుణంగా తీర ప్రాంతాల్లో కొబ్బరి, జీడి, మామిడి, గానుగ మొక్కలు, మెట్ట ప్రాంతాల్లో వేప, ఉసిరి, నేరేడు చెట్లను, కొండ ప్రాంతాల్లో టేకు, వెదురు, మర్రి వంటి మొక్కలను ఎంపిక చేయాలి. వీటిని ప్రభుత్వ ఖాళీ భూములు, చెరువుగట్టు, కాలువగట్టు, రోడ్డు పక్కన, పాఠశాల ప్రాంగణాలు, పెన్షనర్ల ఇంటి పరిసరాల్లో నాటవచ్చు. శాఖల సమన్వయం, సాంకేతిక పారదర్శకత. ఈ బృహత్తర కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కొత్త ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అటవీ శాఖ నర్సరీల ద్వారా మొక్కలను సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. రెవెన్యూ శాఖ ఖాళీ భూములను గుర్తిస్తే పంచాయతీరాజ్, సచివాలయ సిబ్బంది పంపిణీ, డిజిటల్ పర్యవేక్షణను చూసుకోవాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకం ద్వారా గుంతలు తవ్వడం, రక్షణ కంచెలు వేయడం వంటి పనులు చేపట్టవచ్చు. ఈ విధానంలో పారదర్శకత కోసం ప్లాంట్ విత్ పెన్షన్ మానిటరింగ్ సిస్టమ్ అనే ప్రత్యేక డిజిటల్ పోర్టల్ ద్వారా ప్రతి మొక్కకు QR కోడ్ కేటాయించి వాటి మనుగడ రేటును ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాలి. పరిశ్రమలు కేవలం CSR నిధులకే పరిమితం కాకుండా గ్రీన్ ఆంధ్ర ఎన్విరాన్మెంటల్ కంట్రిబ్యూషన్ ఫౌండ్ CIECF ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని పరిశ్రమలు, మైనింగ్ కంపెనీలు, పోర్టులు, థర్మల్ ప్లాంట్ వంటి ఉత్పత్తి పరిణామం, కాలుష్య స్థాయి ఆధారంగా నిధులు అందజేయాలి. ఈ నిధులు నర్సరీలు, రవాణా, డిజిటల్ మానిటరింగ్, నీటి వసతి కోసం వినియోగం అవుతాయి. నిధుల వినియోగం పూర్తిగా పారదర్శకంగా ప్రజా డాష్బోర్డ్లో అందుబాటులో ఉండాలి. పర్యావరణ ప్రయోజనాలు. కార్బన్ నియంత్రణ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం జాతీయ లక్ష్యమైన 33% కంటే చాలా తక్కువగా ఉంది. ఈ ప్రతిపాదనలు అమలు చేయడం ద్వారా ఒకే ఒక వర్షాకాలంలో 2.5 కోట్ల కంటే ఎక్కువ మొక్కలు నాటే అవకాశం లభిస్తుంది. 5 ఏళ్ల కాలంలో సుమారు 15 కోట్ల చెట్లను పెంచవచ్చు. 80% మడగర రేటు సాధించి రాష్ట్ర వ్యాప్తంగా అపారమైన హరిత కవచం ఏర్పడుతుంది. పూర్తి స్థాయిలో పెరిగిన ఒక్కో చెట్టు ఏడాదికి సగటున 21 కిలోల కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది. దీనివల్ల వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తగ్గి నేలకోత అరికట్టబడుతుంది. భూగర్భ జల మట్టాలు పెరిగి పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం సిద్ధిస్తాయి. ఆర్థిక వృద్ధి. ప్రాథమిక రంగానికి ఊతం. ఈ పథకం పర్యావరణానికి కాకుండా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పెరగడానికి, ముఖ్యంగా ప్రాథమిక రంగంలో బలోపేతం కావడానికి ప్రత్యక్షంగా తోడ్పడుతుంది. పెన్షనర్ల ఇళ్ల వద్ద, పొలాల గట్లపై నాటే పామిడి, జామ, నారింజ, కొబ్బరి వంటి ఆర్థిక విలువలున్న మొక్కల ద్వారా 5-6 ఏళ్లలో లబ్ధిదారుల కుటుంబాలకు అదనపు ఆదాయం లభిస్తుంది. వేప, ఉసిరి వంటి ఔషధ పరిశ్రమకు, వెదురు, టేకు వంటివి కలప ఆధారిత పరిశ్రమలకు ముడి సరుకును అందిస్తారు. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడంతో పాటు స్థానిక మార్కెట్ బలోపేతమవుతాయి. మొక్కల్ని అద్భుతంగా సంరక్షించే వృద్ధులకు, మహిళలకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక హరిత పురస్కారాలు అందించి సమాజంలో గౌరవాన్ని పెంచొచ్చు. రాజ్యాంగ విధి. తరాల వారసత్వం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A క్లాస్ G ప్రకారం అటవులు, నదులు, జీవరాశులతో కూడిన ప్రకృతిని రక్షించడం ప్రతి పౌరుని ప్రాథమిక విధి. సమాజం నుండి ఎన్నో సంక్షేమ ఫలాలను అందుకుంటున్న పౌరులు ప్రకృతి మాతకు తిరిగి కృతజ్ఞత చెప్పుకునేలా ఈ విధానం ప్రేరేపిస్తుంది. నేటి వృద్ధతరం రేపటి యువతరానికి స్వచ్ఛమైన గాలిని, నీడను, ఆరోగ్యకరమైన భూమిని బహుమతిగా ఇచ్చే ఒక అద్భుతమైన వారసత్వ వారధిగా ఇది మారుతుంది. దీన్ని మొదట 2-3 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి ఆపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించవచ్చు. ఆంధ్రప్రదేశ్ను సుస్థిర, సంపన్న హరిత రాష్ట్రంగా మార్చడానికి, పర్యావరణ విప్లవానికి శ్రీకారం చుట్టడానికి డాక్టర్ ముకుందరావు అందించిన ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి ఒక అద్భుతమైన ప్రణాళిక అవుతుందని పర్యావరణవేత్తలు ఆకాంక్షిస్తున్నారు.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.